వెల్కమ్ టు రైట్ ఈటింగ్ ఛానల్. మనం బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా మనం గ్లూకోజ్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా పెరిగిందని చూసాం. అయితే ఈ గ్లూకోజ్ పెరగడం వల్ల ఏంటి నష్టం అనేది చాలామందికి తెలియదు. సో ఆ గ్లూకోజ్ పెరగడం వలన వచ్చే నష్టాలు ఏంటి, దాన్ని తగ్గించుకోవడం వలన వచ్చే లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనం కూలంకషంగా డిస్కస్ చేద్దాం. సో దీనివలన మనకి ముఖ్యంగా రెండు ఉపయోగాలు కలుగుతాయి మెయిన్గా. ఒకటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, రెండోది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. సో ముందుగా మనం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే తీసుకుంటామో దాంట్లో రెండు పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి కారణం ఏంటంటే మన గ్లూకోజ్ ఒక్కసారిగా స్పైక్ అయ్యి పడిపోవటం వలన ఆఫ్టర్ 2 hours మనకి మత్తుగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవటం వలన ఈ ప్రభావం, అంటే మన గ్లూకోజ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో కారణంగా మనకు మత్తుగా అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ 2 hours మీరు ఎప్పుడైనా సరే కొద్దిగా వెరిఫై చేస్తే కొంచెం మత్తుగా అనిపిస్తుంది. సో ఇదొక ఫ్యాక్టరు. మరియు రెండో ఫ్యాక్టర్, మనకి ఎప్పుడైతే గ్లూకోజ్ స్పైక్ పెరిగి తగ్గుతుందో మళ్ళీ మన బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్తుంది, మళ్ళీ మీ అంటే అయిపోయింది, మళ్ళీ ఆహారం కావాలి అనే సిగ్నల్ వెళ్తుంది. సో ఇదే విధంగా ఇది ఒక చైన్ ఆఫ్ యాక్షన్ అయిపోతుంది. అంటే తరగటం, మళ్ళీ మనల్ని బ్రెయిన్ తినాలని ప్రేరేపించడం, మళ్ళీ తినటం, మళ్ళీ పెరగటం, మళ్ళీ తరగటం. సో ఇది ఒక చైన్ అయిపోతుంది. సో ఈ చైన్ కంటిన్యూ అవుతుంది. ఇదే కంటిన్యూ అవటం వలన మనకి ఆకలి తీరినట్టుగా మళ్ళీ తినాలనే కోరిక ఏర్పడుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో రెండు కూడా, ఒకటి స్లీపీగా ఉండటం, రెండు ఆకలి వేయడం తొందరగా. సో మనం ఎప్పుడైతే గ్లూకోజ్ స్పైక్ తగ్గించుకుంటామో ఒకే రేంజ్లో ఎప్పుడైతే వెళ్తుందో ఈ రెండు ఫ్యాక్టర్స్ మనకి తెలుస్తాయి, కనబడతాయి. సో అందుకనే మనం ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్ ఫుడ్లో కొంత ప్రోటీన్ మనం యాడ్ చేసుకుంటామో మనం ఈ లక్షణాలని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఆర్ లాంగ్ టర్మ్ లాసెస్. లాంగ్ టర్మ్ లాసెస్ ఏంటంటే, మనకి గ్లూకోజ్ ఎప్పుడైతే స్పైక్ అయింది మరియు కింద పడిందో మన ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. సో ఆహారం ఒకసారి హ్యాండిల్ చేయలేదు, అంటే ఈ ఇన్సులిన్ ఒకసారి దీన్ని ఎక్కువ ఎనర్జీని క్రియేట్ చేయడం వలన బాడీ ఫ్యాట్ స్టోరేజ్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో మన ఎనర్జీ ఏదైతే క్రియేట్ అయిందో ఎక్కువ ఒకసారి రావటం వలన, స్టేబుల్ ఎనర్జీ లేకపోవడం వలన, ఒకసారి ఎనర్జీ రావడం వలన, మనం యూజ్ చేయకపోవడం వలన నెమ్మదిగా అది ఫ్యాట్ స్టోరేజ్లోకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్. మరియు ఈ గ్లూకోజ్ స్పైక్ వలన మన బ్లడ్ వెయిన్స్లో ఉన్నటువంటి లైనర్స్ ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అవుతాయి. ఎందుకంటే ఈ కంటిన్యూస్ స్పైక్స్ ఎక్కువ అవటం వలన ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవటం వలన మన వెయిన్స్లో ఉన్నటువంటి నరాల్లో ఉన్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో అది ఒకటి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనం గమనించుకోవాలి. సో మూడవది ఏజింగ్. మనం తొందరగా ఈ లైనింగ్ దెబ్బతింటం వలన, డిస్ఫంక్షన్స్ వలన మన ఏజింగ్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. మనం ఈ మధ్యకాలంలో చూస్తే తొందరగా మన ఏజ్ పెరుగుతున్నట్టు, అంటే 30 తర్వాత అందరూ కూడా ఏజ్ ఎక్కువ వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. సో కారణం ఏంటంటే మన లోపల గ్లూకోజ్ చేసేటువంటి ప్రాబ్లం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ గ్లూకోజ్ స్పైక్స్ని తగ్గించుకుంటామో మనం ఈ మూడు ప్రాబ్లమ్స్ నుంచి మనం సొల్యూషన్ పొందొచ్చు. ఏంటి అంటే, ఒకటి ఫ్యాట్ స్టోరేజ్. మనం ఎప్పుడైతే గ్లూకోజ్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుందో ఫ్యాట్ స్టోరేజ్ అవ్వదు, మనం బాడీ వెయిట్ అవ్వదు. అదేవిధంగా బాడీ వెయిట్ వలన వచ్చే నష్టాలు, లైఫ్ స్టైల్ డిసీజెస్ మనకి రావు. సెకండ్, మనకి ఏదైతే ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దాని వలన జరిగే ప్రాబ్లం, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే దానివల్ల రకరకాల ప్రాబ్లం లీడ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ని అరికట్టవచ్చు. మూడవది
మన ఏజింగ్ ఏదైతే ఉందో మన ప్రకృతి సహజంగా ఏది జరగాలో అలాగే జరుగుతుంది, అంటే ముందు రాకుండా ఉంటుంది. సో ఈ 3 కారణాలు ఈ చాలా ఇంపార్టెంట్. సో మన గ్లూకోజ్ మనకి తెచ్చే ప్రాబ్లమ్స్ మనకి ఒక్కసారే కనపడవు, చాలా నెమ్మదిగా మనకు జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన బాడీలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో మనకి మెయిన్గా మనందరికీ తెలుసు డయాబెటీస్. ఇది డైరెక్ట్గా మనకి చాలామందికి డయాబెటీస్ లీడ్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి మనం గ్లూకోజ్ ఎప్పుడైతే తగ్గించుకుంటున్నామో మనం ఈ ప్రమాదాలన్నిటి నుంచి బయటపడవచ్చు, మనం మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ గ్లూకోజ్ స్పైక్స్ మీద అవగాహన పెంచుకుంటే మన యొక్క తర్వాత రాబోయే ప్రాబ్లమ్స్కి అన్నిటినీ కూడా అరికట్టవచ్చు. మన బాడీ ఎవరైతే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వారికి చాలా ఉపయోగపడుతుంది, ఎవరైతే షుగర్తో బాధపడుతున్నారో వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇందులో భాగంగా మనం ఈ గ్లూకోజ్ ఏ పదార్థాలు తింటే పెరుగుతుంది అనే విషయాన్ని ప్రాక్టికల్గా ఈ CGM ద్వారా మనం కనుక్కుందాం. CGM అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. దీనివల్ల ఏంటంటే మనం గ్లూకోజ్ ఏ పదార్థం తింటే ఎలా రియాక్ట్ అయింది అనేది మనకు లైవ్గా కనబడుతుంది అనమాట. సో మనకు ఒక ట్రాకింగ్ అనేది ఉంటుంది. సో నేను అది ట్రాక్ చేస్తున్నాను. సో దీన్ని మీరు తెలుసుకోవడం వలన మీ ఆహారాన్ని పూర్తిగా మార్చుకోకర్లేదు, మీ ఏదైతే స్పైక్ ఎంత అవుతుంది దాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు అనే విషయాలను మీరు కనుక్కోవచ్చు. సో దాని ద్వారా మీరు కొంత మార్పు చేసుకోవడం వలన మీ గ్లూకోజ్ స్పైక్స్ని అరికట్టవచ్చు. సో ఇది ఏదైనటువంటి ఈ సమాచారం మీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ద్వారా మరియు స్టడీస్ ద్వారా తీసుకున్న సమాచారం. ఏదేమైనప్పటికీ మీరు ఎవరైతే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు వారి మెడికేషన్ అది వారి డాక్టర్ సలహాలు మాత్రమే తీసుకొని చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.